హైదరాబాద్ మెట్రో తొలి దశను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భారీ ప్రతిష్టంభన ఏర్పడింది. 13,600 కోట్ల రుణాన్ని ఇచ్చేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ వెనక్కి తగ్గింది. దీంతో ఇప్పుడు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తలుపు తట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో తొలి దశను ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. దీనికోసం సుమారు 15,000 కోట్ల ఒప్పందం కుదిరింది. అందులో 13,600 కోట్లను ఐఆర్ఎఫ్సి ద్వారా రీఫైనాన్స్ చేయాలని ప్రతిపాదించగా దాన్ని ఐఆర్ఎఫ్సి ముందుకు తీసుకెళ్లలేదు. దీంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా నిధుల కోసం అన్వేషణ ప్రారంభించింది. ఈ నిర్ణయంపై అధికారికంగా ఎలాంటి వివరణ బయటకు రాకపోయినా ఆర్థిక వర్గాల్లో ప్రధాన చర్చకు దారితీసింది. మరోవైపు ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టును కొనుగోలు చేయడానికి రీఫైనాన్స్ ఇవ్వడంలో రిస్క్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆశలన్నీ ఏడీబీ పైనే ఉన్నాయి. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు ఇప్పటికే రుణమిచ్చేందుకు ముందుకు వచ్చిన ఏడీబీతో ఈ నెల 7న సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మెట్రో తొలి దశ రీఫైనాన్స్, వడ్డీ రేట్లు, తిరిగి చెల్లింపు కాలపరిమితి, ప్రభుత్వ హామీలు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మెట్రో రెండో దశపై కేంద్రం ఇప్పటికీ తుది నిర్ణయం తీసుకోలేదు. ఎస్బీఐ సిఏపీఎస్ ను కన్సల్టెంట్ గా ఎంపిక చేసిన అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో అసెస్మెంట్ ప్రారంభం కాలేదు. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు అభివృద్ధి అంశమే కాకుండా రాజకీయ చర్చకు కేంద్ర బిందువైంది. హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ ఇప్పుడు నిధులు, కేంద్ర అనుమతులు, రాజకీయాలు ఈ 3 కూడళ్ల మధ్య చిక్కుకుంది. ఐఆర్ఎఫ్సి వెనక్కి తగ్గడం, ఏడీబీతో కొత్త ప్రయత్నాలు, కేంద్రం జాప్యం ఇవన్నీ కలిసి మెట్రో భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.